పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను. పరిష్కార మార్గం అనే నా ఛానల్ ద్వారా మీ అందరికీ మంత్రము, యంత్రము, రుద్రాక్ష, మూలికలు, మళ్ళీ వచ్చేసి వాస్తు, నవరత్నాల గురించి తెలియజేస్తున్నాం. ఈజీగా మీ ఇంట్లో కూర్చొని తయారు చేసుకునే పద్ధతులు తెలియజేస్తున్నా. ఎంతోమంది ఫోన్ చేసి చెప్తున్నారు, గురుగారు మాకు మీరు చెప్పిన రెమెడీస్ మేము చేసుకున్నాం, బాగుపడ్డాము, మాకు బాగా జరిగిందని చెప్తున్నారు. అందుకని చెప్పేసి కొంతమంది చేసుకోలేని వాళ్ళు ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ ఉంది, అవన్నీ చేసుకొని అవన్నీ తయారు చేసుకొని తాయితాలు కట్టుకొని వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటే నాకు నేను ఉండేది ఇక్కడ హైదరాబాద్లో మన బిఎన్ రెడ్డి కాలనీ ఎల్బీనగర్ దగ్గర ఫోన్ చేసి వచ్చి కలవండి, నన్ను సంప్రదించండి. మీకు ఒకవేళ అడ్రస్ కావాలనుకుంటే మాత్రం గూగుల్ మ్యాప్లో కూడా మీరు సెర్చ్ చేయండి, శ్రీ సాయి దత్తానంద అని కొట్టండి, కొడితే వచ్చేస్తుంది. అయితే మీకు ఏదన్నా బ్లాక్ మ్యాజిక్ ప్రాబ్లం ఉంది, లేదనుకుంటే పెళ్ళిళ్ళు అయితే లేవు, వస్తుండే వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వచ్చేసి ఆర్థిక సమస్యలు అప్పులు అయిపోయినాయి, తీరిపోయే సూచన కనబడతలేదు, బాధ పెడుతున్నారు అప్పులు, ఎట్లా చేయాలి అనే దాని గురించి, మళ్ళీ వచ్చేసి మీకు పిల్లలు పెద్దగా పెళ్ళిళ్ళు అయితే లేవు, మళ్ళీ వచ్చేసి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఇంట్లో అందరికీ, ఇలాంటి వాటి మీద నా రీసెర్చ్ చేస్తుంటా. నేను నిత్య ధనం మూలం మిదం జగత్తు ఆరోగ్యమే మహాభాగ్యం, వీటి మీదనే నా రీసెర్చ్. అందుకని మీకు ఏదన్నా కావాలి, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు నన్ను వచ్చి కలవండి. ఈ కింద ఉన్న నెంబర్లు ఫోన్ చేసుకోండి, రాండి. నేను ఒక మంగళవారం సోమవారం మాత్రము హాలిడే ఉంటుంది, బంద్ ఉంటుంది, మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు, ఆదివారం కూడా రావచ్చు. అయితే ఫోన్ చేసుకొని రండి, నేను ఎక్కువ మందికి చూడరు కాబట్టి టోకన్లు మళ్ళీ వచ్చేసి ఫోన్లో బుక్ చేసుకోవడం ఇవన్నీ సిస్టమ్స్ ఏముంటాయో వరకు మొదలు వస్తే అలా చూస్తాం. అయితే నేను చూసేది సిస్టమ్ ఏంటంటే మీరు తెచ్చిన కుండలి అవన్నీ కరెక్టు అని నేను ఎందుకు అంటే సర్జరీ చేసి కూడా పిల్లలని చేస్తారు, ఆడు రేపు పుట్టేటోని ఇయ్యాలనే తీస్తారు. మళ్ళీ వచ్చేసి కౌల పిల్లలు ఉండనుకోండి, ఓడోమో అమెరికాలో ఉండి మంచిగా ఉంటాడు, ఓడోమో మరి ఈడ ఓటర్ల పొడి తిరుగుకుంటూ కూర్చుంటాడు. ఎట్లా కరెక్ట్ అది కరెక్ట్ కాదు. అందుకని నేను చేతులు చూసి వాళ్ళ ఫేస్ రీడింగ్ చూసి వాళ్ళ ఫోటో చూసి దాని మీదకి వెళ్ళి జాతకాన్ని నిర్ణయం చేస్తాం. చేసి దాని మీద వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉన్నది, పెళ్ళి అయితే లేదా, ఆర్థిక సమస్య ఉందా, లేకుంటే ఆరోగ్య సమస్య ఉందా, లేకుంటే బ్లాక్ మ్యాజిక్ ఉందా, దాని మీద నా రీసెర్చ్ చేసి నేను దాని మీద వాళ్ళకి ఏదైతే యంత్రమో మంత్రమో తంత్రమో రుద్రాక్షనో మూలికనో ఏదో ఒకటి ఇచ్చి బాగుపరచడానికి ప్రయత్నం చేస్తా. దత్తాత్రేయుని అనుగ్రహంతో ఇంతవరకు ఎవరు ఫెయిల్ కాలేదు, మరి నడుస్తూనే ఉన్నది. బాగా అయిందని ఒకరికొకటి చెప్పుకొని వస్తున్నారు.
అయితే ఒకరికోడు అంటే ఇతరులకు చెప్తలేరు, వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళకే చెప్పుకుంటారు. కాబట్టి 10 మందికి తెలియాలి. 300 ఫ్యామిలీస్ వాడుకున్నాయి నన్ను. ఓ గంప కింద గుడ్డు పెట్టి అది లాదు కొట్టినట్టు కోడిని గంప కింద కమ్మిపెట్టిన్నాను. అందుకని నేను ఏంటంటే నేను అక్కడ గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ డిఫెన్స్లో మళ్ళీ విద్య గుప్త రూపంలో చేసిన ఈ విద్యని ఇంతవరకు. ఇప్పుడు ఏ పని ఎందుకు వచ్చిన అంటే నాకు రిటైర్మెంట్ అయ్యింది, నన్ను ఇప్పుడు ఎవరు ఏం చేయలేరు. కాబట్టి నేను ఓపెన్గా 10 మందికి నేను సేవ చేయడానికి, 10 మందికి చెప్పడానికి నిర్ణయం చేసుకొని నా అంతిమ ఏదైతే గడియలు ఉంటాయో మన మానవునికి ఎవరికైనా శరీరం వదలవలసిందే. నా అంతిమ శ్వాస వరకు నేను మీ అందరికీ విద్యను ధారపోయాలనేదే నా సంకల్పము. మీరందరూ రండి, ఈ కిందున్న నెంబర్లకు ఫోన్ చేసుకొని నా సహాయం పొందడానికి ప్రయత్నం చేయండి. మీకు మంత్రాలు కానీ, యంత్రాలు కానీ, రుద్రాక్షలు కానీ, మూలికలు కానీ, చేతబడి కానీ, మళ్ళీ వచ్చేసి పిల్లలకు పెళ్ళిళ్ళు అయితే లేదు, రుణ బాధలు కానీ, మెయిన్గా మళ్ళీ వచ్చేసి వ్యాపార వృద్ధి గురించి కానీ, భార్యాభర్తలు ఇద్దరు గొడవలు పెట్టుకొని విడిపోవడం కానీ, ఇలాంటివన్నిటి మీద నేను రిసెర్చ్ చేసిన దానికి 100% మీకు న్యాయం చేకూర్చడానికి ప్రయత్నం చేస్తా. మీకు 100% నివారణ చేయడానికి నివృత్తి చూపించేస్తాం. అయితే ఈ మానవునికి ఏంటంటే ఆశాజీవి. నేను ఇది చేస్తే బాగుపడుతున్నాను, అది చేస్తే బాగుపడుతున్నాను అంటాడు, అప్పుల పాలైపోతాడు. అలాంటి వాళ్ళు ఎక్కడ పోవాలి, నేను ఈ అప్పు తీర్పలేను, నాకు అతిమించిన పని 1 లక్ష రూపాయలు తెస్తాడు, దాన్ని మితి కట్టడానికి ఇంకో 50,000 అప్పు తెస్తాడు. ఆ 50,000 తెచ్చానికి మితి కడతాడు. మళ్ళీ ఆ 50,000 అప్పు తీరవడానికి ఇంకో అప్పు చేస్తాడు, ఇంకో 50,000. ఇట్లా అంచెలంచెలుగా 20-30 లక్షలు అవుతాయి. ఎట్లయింది నాకు అప్పు అని అంటే ఇట్లనే అవుతుంది. ఒకదాని గురించి ఒకటి చేసుకుంటూ పోతుంటే 1,00,000 నుంచి 20 లక్షలు కూడా అవుతుంది. అయితే ఇలాంటి వాళ్ళకు కానీ చెప్పినా కూడా ఏం చేసిన పైసలని అడిగితే వానికి ఏం లెక్క చెప్పలేము. కాబట్టి నేను నా జీవితంలో ఎన్నో అనుభవించినా నేను విశ్వామిత్రునిలాగా కష్టపడి నేను విశ్వామిత్రుడు ఏ విధంగా అయితే సాధించిండో ఆయన చక్రవర్తి పదవిని కూడా వదిలి ఆయన అడవులలో చేరి తపస్సు చేసి కొన్ని శక్తులను సంపాదించి ఆ గాయత్రి మాతను కూడా ఉపాసన చేసి ఆయన దేవుడైన రామునికే ఆయన విద్యను ప్రసాదించిండు, విద్య నేర్పిండు. కాబట్టి అలాంటి మహానుభావుల కోవలనే నేను తిరిగేది. నా యొక్క ప్రయాణం నాకు విశ్వామిత్రుడు అంటే పంచప్రాణం. ఎందుకంటే ఆయన చేసిందంతా తన సంసారానికి తన పిల్లలకు చేయలేదు, ప్రజల గురించి చేసిండు. ఆయన స్వర్గాన్నే నిర్మాణం చేసిండు, త్రిశంకు స్వర్గం అని. అమృతాన్నే కిందికి రప్పించడానికి ప్రయత్నం చేసిండు. అలాంటి మహానుభావులను నేను ఇంప్రెస్గా తీసుకొని నేను 10 మందికి సేవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. మీరందరూ నాకు సహకరించాలి. నేను కూడా చేయడానికి. ఎందుకంటే నాస్తికులు ప్రబలిన ఈ రోజులల్లో నాసుంటోళ్లకు తావులేదు. ఆ నాస్తికులకే తాగున్నది. ఆడు దేవుడు నమ్మ అంటాడు, 12 పుస్తకాలు చదువుతాడు, దాంట్లో విమర్శించడానికి ఏమేమి ఛాన్సులు దొరుకుతున్నాయని చూసుకుంటాడు. అటువంటి వాళ్ళు చేసే ఈ రోజులల్లో మీరందరూ పిల్లలకు మంచి భక్తిభావం నేర్పండి. రాముడు అంటే ఏంది, కృష్ణుడు అంటే ఏంది, మన నాగరికత ఏంది, మన సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం అంటే ఏంది, ఇవన్నీ నేర్పియండి. అయితే చెప్తుంటే పోతూనే ఉంటుంది. అలాంటి సమస్య ఏంది, అలాంటి శీర్షిక ఏంటంటే ఇది తాంబేలు. ఈ తాంబేలు ఏంటంటే ఇది ఒక దాని మీద ఇంకొకటి ఉంటే ఫుల్ పవర్ అన్నమాట. నేనేం చేసిన ఒక దాని మీద ఒకటి, మన దాని మీద శ్రీయంత్రం ఏర్పాటు చేసి తయారు చేయించిన ఇవి. అయితే దీని లోపల ఏంటంటే ఇది ఒక కుర్మ యంత్రం ఉంటుంది. కుర్మ యంత్రం అంటే తాంబేలి, కుర్మం అంటే తాంబేలి. ఇది దీని కింద పెట్టి ఒక ప్లేట్లో పెట్టి, దీని కింద ఈ విధంగా పెట్టి ఒక ప్లేట్లో పెట్టి నీళ్ళు పోసి పెట్టినట్టయితే మన ఇంటి లోపల ఉన్న వాస్తు దోషాలన్నీ నివారణ అవుతుంది. మళ్ళీ వచ్చేసి రుణ బాధలు కూడా మెయిన్గా నివారణ అయిపోతాయి. ఇది పెట్టుకొని చూడండి. నా రీసెర్చ్ ప్రకారంగా ఎంతోమందికి ఇచ్చినా అందరికీ మంచి జరిగింది. కాబట్టి ఈ తాంత్రిక తాంబేలు కావాలంటే మీకు ఆన్లైన్లో కూడా పంపించేస్తాం. మీకు ఈ కింద ఉన్నది ఏవైతే నెంబర్లు ఉన్నాయో వాటికి ఫోన్ చేయండి. మీరు ఫోన్పే ద్వారా డబ్బులు కొట్టినట్టయితే మీ అడ్రస్ వాట్సాప్ పెట్టినట్టయితే మేము పంపించేస్తాం. జై గురుదత్త.